నీ హెచ్చరికకు భయపడే ప్రసక్తే లేదు. జగన్ హెచ్చరికపై మంత్రి లోకేష్ ఫైర్. రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లకు టీడీపీ ప్రభుత్వమే కారణమని మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి లోకేష్. హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతి గురించి వైఎస్ జగన్ మాట్లాడడం రోత పుట్టిస్తుందని అన్నారు. బాధితులనే నిందితులు చేసి గవర్నమెంట్ టెర్రరిజానికి పాల్పడిన ఆ చీకటి రోజులు రాష్ట్రంలో పోయి నెల దాటిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటి వేళ్లతో పెకిలించి వేస్తుందని అన్నారు. ఎలక్షన్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఇది ప్రజలిచ్చిన తీర్పు. ఈ తీర్పును గౌరవించాలన్న కనీస ఇంకిత జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డికి లేకుండా వ్యవహరిస్తున్నారు. శవ రాజకీయాలు చేయడం, శవాలను పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించిన ఘనత నీదే. నువ్వు మాకు హితబోధ చేస్తావా అంటూ హెచ్చరించారు నారా లోకేష్. బాబాయ్ హత్యతో జగన్ తనకున్న క్రెడిబిలిటీని, తనకున్న మానవత్వాన్ని పూర్తిగా మట్టిలో కలిపేశాడని పేర్కొన్నారు నారా లోకేష్. ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్ తాను పేటెంట్ పొందిన ఫేక్ ప్రచారాలతో అబద్ధపు పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్నాడని విమర్శ చేశారు. అందుకే రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా హత్యా రాజకీయాలంటూ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. శవాలతో రాజకీయాలు చేసే మీ విష సంస్కృతికి ప్రజలు ఇచ్చిన మొన్నటి ఎన్నికల తీర్పే తార్కాణం అని ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా అంటూ విమర్శ చేశారు లోకేష్. నేరాలు చేసి మళ్ళీ వాటిని వేరే వారిపై నెట్టడం అనే మీ కపట నాటకాలకు కాలం చెల్లిందని అన్నారు. ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఏ ఘటనను ఉపేక్షించేది లేదని, ఏ నిందితుడిని వదిలేది లేదని హెచ్చరించారు. సాక్షి జర్నలిజం అనే మాటను వదిలేసి వ్యభిచారం చేస్తుందని విమర్శించారు నారా లోకేష్. బెంగళూరు యలహంక ప్యాలెస్లో కూర్చొని ఇక్కడ కుట్రలు అమలు చేయాలంటే కుదరదని, మీ హెచ్చరికలకు భయపడే ప్రభుత్వం మాది కాదని, ప్రజలకు వారి మాన ప్రాణాలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం మాది అని, ప్రజలకు భరోసా ఎలా ఇవ్వాలో, పరిపాలన అంటే ఎలా సాగాలో మమ్మల్ని చూసి నేర్చుకోవాలని జగన్కు హితవు పలికారు నారా లోకేష్.